భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా వర్క్షాప్ ఈ నెల 19వ తేదీన బద్వేల్ పట్టణంలో స్థానిక సుందరయ్య భవనం నందు జిల్లా స్థాయి వర్క్షాప్ నిర్వహిస్తున్నామని డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని పిలుపునిచ్చారు. గురువారం ఉదయం స్థానిక సుందరయ్య భవనం నందు డివైఎఫ్ఐ పట్టణ నాయకుల సమావేశం పట్టణ అధ్యక్షుడు ఎస్కే మస్తాన్ షరీఫ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన బద్వేల్ పట్టణంలో జరిగే వర్క్షాప్ కు జిల్లా నలుమూలల నుంచి డివైఎఫ్ఐ నాయకత్వం హాజరవుతారని అన్నారు. ముఖ్యంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ఆ ఉక్కు పరిశ్రమ వచ్చేంత వరకు డివైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు రావడం వలన కొంత శాతం నిరుద్యోగం తగ్గే అవకాశం ఉంది. చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు లేక ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వలసలేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే ఇక్కడనే పరిశ్రమలు వస్తాయి. అదే రాయలసీమలో ఉన్నటువంటి ఏదైతే వెనుకబాటుతనం ఉన్నటువంటి రాయలసీమలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. గత పోరాట ఫలితంగానే డిఎస్సి నోటిఫికేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల పైన, కడప జిల్లాలో పరిశ్రమల పైన, అభివృద్ధి పైన, వీటన్నిటిపైన భవిష్యత్తులో డివైఎఫ్ఐ అనేక పోరాటాలు చేస్తాయని కూడా ఈ వర్క్షాప్లో ఒక నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వర్క్షాప్కు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం, జిల్లా